Formulate the following pair of linear equations and then find the solution. అంటే మనం ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి మనం లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్ చేసి తర్వాత మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతున్నాను అన్న. నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇందులో వాడు ఏమంటున్నాడంటేనన్న, ఏ బోట్ గోస్ 30 kilometer upstream and 44 kilometer downstream in a 10 hours. In 13 hours, it can go 40 kilometer upstream and 55 kilometer downstream. Determine the speed of the stream. అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడంటే మీరు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడంటే స్ట్రీమ్ అనుకోకూడదు, స్ట్రీమ్ అంటే వాటర్ అని అర్థం. అండ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్లో బోట్ ఎలాగా ఎంత స్పీడ్తో ఉంటుందో పైన చేయమన్నాడు. నిన్న చెప్పాను, అయినా మీకు ఒకసారి జస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను అన్ని రాసినాను. సపోజ్ దిస్ ఈజ్ మై బోట్ అనుకుంటే కనుక, ఇక్కడ ఈ బోటు స్టిల్ వాటర్లో ఉన్నప్పుడు దీనికి స్టిల్ వాటర్లో ఉన్నప్పుడు బోటుకి కొంత స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ని ఫస్ట్ మనం ఎప్పుడు ఎక్స్ అనుకోవాలన్నా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని ఏమంటారు నాన్న? స్పీడ్ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇలా అనుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ వాటర్ ఇలా ఫ్లో అవుతుంది అనుకో, ఈ ఫ్లో వాటర్ని స్ట్రీమ్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి స్ట్రీమ్ అన్నట్టు చూసావా, ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. స్ట్రీమ్ అంటే ఏం కాదు, స్పీడ్ ఆఫ్ వాటర్ అని. స్పీడ్ ఆఫ్ వాటర్ దీన్నే నేను షార్ట్ కట్లో స్ట్రీమ్ అని పిలుస్తూ ఉంటాం అంతే. దీన్ని వై కిలోమీటర్స్ పర్ అవర్ అనుకో. ఇక్కడ 2 పాయింట్స్ బాగా గుర్తుంచుకోవాలి. వాట్ ఈజ్ అప్ స్ట్రీమ్, ఇక్కడ రాస్తా. వాట్ ఈజ్ అప్ స్ట్రీమ్ చాలా ఇంపార్టెంట్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే వాటరు ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో గనక ఈ బోట్ అనేది ట్రావెల్ అవుతే దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు. ఇక్కడ నేను స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవరు, వాటర్ స్పీడ్ వై కిలోమీటర్స్ పర్ అవర్ అనుకున్నప్పుడు వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ ట్రావెల్ అవుతుంది కనుక వాటర్ ఏమో ఇలా ట్రావెల్ అవుతుంది, బోట్ ఏమో ఈ ట్రావెల్ అవుతుంది. ఆటోమేటిక్గా ద రిజల్టెంట్ స్పీడ్ ఏమవుతుందంటే అప్ స్ట్రీమ్ అని పిలుస్తాం అంతే. రిజల్టెంట్ స్పీడ్ అంటే ఏం కాదు, ఎక్స్ మైనస్ వై కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. ఇది కూడా స్పీడే, కీప్ ఇన్ మైండ్. ఇక నేను రాసేస్తున్నాను ఇప్పుడు. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, ఇది కూడా స్పీడే, దీని ఎక్స్ మైనస్ వై కిలోమీటర్స్ పర్ అవర్ అని పిలుస్తాం అంతే. నౌ డౌన్ స్ట్రీమ్, మనం చదివిన క్వశ్చన్లో డౌన్ స్ట్రీమ్ అనేది కూడా ఉంది. డౌన్ DOW డౌన్ స్ట్రీమ్. ఇక డౌన్ స్ట్రీమ్ అంటే ఏం కాదు, బోటు ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ వాటర్ కూడా ఈ డైరెక్షన్లో వెళ్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు. డౌన్ స్ట్రీమ్ అంటే ఇదేమో ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అనుకున్నాం, ఇది వై కిలోమీటర్స్ పర్ అవర్ అనుకున్నాం కనుక రెండు స్పీడ్లు కలిసిపోయి బోట్ స్పీడ్ బాగా పెరుగుతుంది కనుక దీన్ని ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్స్ పర్ అవర్ అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నికల్ వర్డ్స్ అర్థం అవుతాయని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు నౌ ఐ వుడ్ లైక్ టు రైట్ స్పీడ్
ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ నేను స్పీడ్ గురించి మాట్లాడుతున్నాను కనుక నాకు స్పీడ్ అంటే తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మరి నాకు టైం కావాలనుకుంటే టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఏంటంటే టైం ఇక్కడ తీసుకెళ్ళి స్పీడ్ ఇక్కడ తీసుకొచ్చాను అంతే. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంటే ఇది నేను యూజ్ చేస్తాను, అందుకనే టైం అని రాసింది. మరి ఒక బోటు ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది అంటే ముందు అప్ స్ట్రీమ్ ఎదరకెళ్ళి మళ్ళీ డౌన్ స్ట్రీమ్ బ్యాక్ వస్తుంది. మొత్తం కలిపి టైం ఇచ్చాడు, కానీ వెళ్ళినప్పుడు ఎంత టైమో తెలియదు, వచ్చినప్పుడు ఎంత టైమో తెలియదు. ఆ టైంని నేను ఇక్కడ రాస్తానమాట. టైం టేకెన్ టు ట్రావెల్ అప్ స్ట్రీమ్. ఇలా షార్ట్ కట్లో ఇలా రాసుకోవచ్చు. అప్ స్ట్రీమ్ ఇది టైమే. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ స్పీడ్ అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ అని అర్థం. టైం టేకెన్ టు ట్రావెల్ అప్ స్ట్రీమ్. టు ట్రావెల్ అప్ స్ట్రీమ్ అన్నాడు కనుక ఇది కూడా స్పీడే. ఈ టైం కనుక ఈ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ స్పీడ్ అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి, అప్ స్ట్రీమ్ గుర్తుంచుకోండి. సరే, డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయిందో మనకి ఇచ్చాడు, చూసుకోండి. కాబట్టి ఏ బోట్ 30 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ అప్ స్ట్రీమ్లో ఏ బోట్ గోస్ 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఎక్కుతుంది. అప్ స్ట్రీమ్ ఎక్కుతుందంటే ఏంటి? x - y కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయిందో కూడా ఇచ్చాడు. అప్ స్ట్రీమ్లో ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి 30 కిలోమీటర్స్ పర్ అవర్, 30 కిలోమీటర్స్ ఇచ్చాడు. అంటే నాకు ఇక్కడ డిస్టెన్స్ తెలుసు, డిస్టెన్స్ 30. అప్పుడు దాని స్పీడ్, రిజల్టెంట్ స్పీడ్ నాకు కూడా తెలుసు. ఆ స్పీడ్ అప్ స్ట్రీమ్లో ఎంత ఉంటుందని మనం రాసుకున్నాము, x - y. ఇది ఒక స్పీడ్ మాత్రం, ఇది ఒకటి టైం మాత్రమే. టైం టేకెన్ టు ట్రావెల్ అప్ స్ట్రీమ్ మాత్రమే. ఆ టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 30 కిలోమీటర్స్ బోట్ అప్ స్ట్రీమ్ వెళ్ళింది. అప్పుడు ఎంత టైం తీసుకుందో తెలియదు, కానీ దాని స్పీడ్ అవుతే మాత్రం x - y. ఎందుకంటే అప్ స్ట్రీమ్, ఈ అప్ స్ట్రీమ్ ఈజ్ ఎ స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టైం. టైం ఈజ్ టేకెన్ టు ట్రావెల్ అప్ స్ట్రీమ్. సిమిలర్గా ఇక్కడ నేను టైం టేకెన్ టు ట్రావెల్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ కూడా టైమే. ఇక్కడ డిస్టెన్స్ ఎంత తీసుకున్నాడు రాశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళింది. 44 కిలోమీటర్స్ కనుక 44. కింద స్పీడ్, ఇక్కడ స్పీడ్ ఏంటంటే x + y. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ కనుక స్పీడ్ x + y. బోట్ స్పీడు, రెండు స్పీడ్లు కలిసిపోయి ఉంటాయి కనుక ఇంత టైం తీసుకుంది. కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా పర్సెంటేజ్ అబ్జర్వ్ చేస్తే బోట్ గోస్ 30 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 అవర్స్ అన్నాడు కనుక టోటల్ టైం తెలుసు కనుక ఈ టైము కలిపితే వచ్చే ఈక్వేషనే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు 30/x - y ప్లస్ 44/x + y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రాసుకోవచ్చు? నేను మొత్తం టైము 10 అవర్స్ ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అర్థమైంది కనుక ఇంకా సెకండ్ సెంటెన్స్ చదివినప్పుడు మనకి ఈజీగా మొత్తం అంతా అర్థమవుతుంది. సెకండ్ సెంటెన్స్ చదివి రాసేయచ్చు. మనం ఇవన్నీ రాయని అవసరం, ఇదంతా మనం చెప్పనవసరం లేదు ఎవరికి. డైరెక్ట్గా మనము రాసుకోవచ్చు. అది కూడా ఆ ఈక్వేషన్ ఇప్పుడు నేను రాసేస్తున్నాను, చూడండి. నౌ కమింగ్ టు ద సెకండ్ సెంటెన్స్. ఇన్ 13 అవర్స్ అన్నాడు కనుక ఇక్కడ నేను మొత్తం 13 అవర్స్ రాసేసుకుంటున్నాను. టోటల్ టైం
40 కిలోమీటర్ అప్ స్ట్రీమ్, 40 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అనడానికి ఇక్కడ 40 వస్తుంది, డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ అన్నాడు కనుక x మైనస్ వై ప్లస్, అండ్ 55 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు కనుక 55 కిలోమీటర్స్ బై డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత ఉంటుంది, x ప్లస్ వై. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈజ్ మై సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు స్టెప్లు చాలా ఇంపార్టెంట్. అయిపోయిన తర్వాత ఇక్కడ యాజ్ యూజువల్ మనం ప్రీవియస్ సెక్షన్లో కొన్ని ప్రాబ్లమ్స్, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా చేసాము. ఆ మోడల్లో చేస్తే మనం వీ గెట్ ద ఎక్స్ అండ్ వై. అంచేతే మనం ఇక్కడ 1/x మైనస్ వైని ఏ అనుకుంటాను, 1/x ప్లస్ వైని నేను బి అనుకుంటే, ఈ రెండు ఈక్వేషన్లు రిడ్యూస్ అయిపోయి 30 ఇంటూ 1/x మైనస్ వైఏ ఉంది ఇక్కడ, దాని ప్లేస్లో ఏ వస్తుంది. ఇక్కడ 44 వచ్చి డైరెక్ట్గా బి వస్తుంది, ఎందుకంటే 1/x ప్లస్ వై కనుక ఇది ఈజ్ ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ ఇది సింపుల్ 40 ఏ వచ్చి ప్లస్ 55 బి వచ్చి నాకు ఈక్వల్స్ ఎంత వస్తుందన్న 13 వస్తుంది. సో ఈ ఈక్వేషన్స్ని, ఇది రోమన్ నెంబర్ 1 అనుకోండి, ఇది రోమన్ నెంబర్ 2 అనుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. సో ఈ రెండింటిని నేను దీన్ని 4తో మల్టిప్లై చేస్తాను, దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నా ఈక్వేషన్స్ 120 ఏ వస్తుంది. ఇక్కడ 4 4 జార్ 16, 4 17, 176 బి అవుతుందన్న. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 దీంతో మల్టిప్లై చేస్తే 40 అవుతుంది. నెక్స్ట్ ఈ 3ని 40తో మల్టిప్లై చేస్తే 120 ఏ వస్తుంది, అంటే ఏ ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు మీరు 3 5 జార్ 15, ఇక్కడేమో 3 5 జార్ 15 ప్లస్ 1 ఎంత 16 బి వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 13 3 జార్ 39. ఇప్పుడు నేను ఒక దాంట్లోంచి ఒక సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఈ రెండు కట్ అయిపోయి ఇది మైనస్ అయ్యి ఇక్కడ నాకు కరెక్ట్గా ఎంత వస్తుంది అంటే 11 బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 40లో 39 తీస్తే 1. సో బి ఈజ్ ఈక్వల్స్ టు నాకు 1/11 వస్తుంది. ఇక్కడ వరకు మీకు ఏం డౌట్ లేదు కదా నాన్న? ఓకే, మన బి వాల్యూ 1/11 వచ్చేసింది కదా నాన్న. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో రోమన్ నెంబర్ 1 ఈక్వేషన్ ఉంది కదా, అది తీసుకుంటా. ఇక్కడ 30a ప్లస్ 44b ఈజ్ ఈక్వల్స్ టు 10. మై బి వాల్యూ ఈజ్ 1/11. సో 30a plus 44 into 1/11 because my b value is 1/11, that is equals to 10. 11 ఇందులో 4 times పోతుంది, therefore 30a plus 4 is equals to 10 అవుతుంది. సో 30a is equals to ఈ ప్లస్ 4 యువతలంకి వస్తే 10 minus 4 that is equals to 6 వస్తుంది. సో 30 ఏ ఈజ్ ఈక్వల్స్ టు నాకు 6 వస్తుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 6/30 అవుతుంది. 6 1 జారు 6 5 జారు ఎంత వస్తుంది, అప్పుడు 1/5 వస్తుంది. ఇప్పుడు నాకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ అంటే నేను ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాను. ఏమని డిఫైన్ చేసుకున్నాను, ఏ ఈజ్ 1/x మైనస్ వై, రైట్? So a is equals to 1/x minus y. What is my a? 1/5 is equals to 1/x minus y. దీన్ని ఇన్వర్టెండో చేశాను అనుకో, నేను చెప్పాను టర్మ్ ఇన్వర్టెండో అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇన్వర్టెండో ఇది చాలా ఇంపార్టెంట్. చేసినప్పుడు 5 is equals to x minus y అవుతుంది. అలా కాకుండా ఈ x minus y 1తో మల్టిప్లై అవుతుంది, ఈ 5 వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది, అప్పుడు కూడా నాకు x minus y is equals to 5 వస్తుంది. అలాగే b is equals to 1/x plus y అని మనకు తెలుసు.
బి అంటే ఎక్కడ ఉంది మనకి 1/11. సో 1/11 ఈజ్ ఈక్వల్స్ టు 1/x ప్లస్ వై. ఇన్వర్టెండో చేస్తే 11 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే నాకు బోట్ స్పీడ్ తెలుస్తుంది, వాటర్ స్పీడ్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనన్నా? సరే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 11. ఇట్ ఈస్ మై లాస్ట్ ఈక్వేషన్. అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 5. ఈ రెండు లాస్ట్ ఈక్వేషన్స్ని మనం ఇంకొక పేరు పెట్టుకోవచ్చు. 3 అని 4 అని పేరు పెట్టుకోండి, ఏం కాదు. ఇప్పుడు ఈ రెండిట్లు యాడ్ చేస్తే కనుక నాకు 2x వచ్చి ఈ మైనస్ వై ప్లస్ వై కట్ అయిపోయి నాకు 16 వస్తుంది. ఎందుకంటే 11 ప్లస్ 5 16 కదా. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సరే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద బోట్ అని చెప్పాను నేను ఫస్టే. స్పీడ్ ఆఫ్ ద బోట్ అని చెప్పా. స్పీడ్ ఆఫ్ ద బోట్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత అవుతుంది అప్పుడు? 8 km/h అవుతుంది. సరే, ఇప్పుడు 8 km/h అయిపోయింది. అంటే ఎక్స్ వచ్చేసింది. మనం వై కావాలంటే ఏం చేయని అవసరం లేదు. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 11 అని తెలుసు, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తెలుసు గనక ఇందాక ఇక్కడ నేను యాడ్ చేశాను. ఈసారి ఏం చేసి సపరేట్ చేస్తే ఈ రెండు కట్ అయిపోయి ఇక్కడ ప్లస్ అయిపోతుంది అన్నమాట. ఈ మైనస్ వల్ల ఇక్కడ ప్లస్ అవుతుంది. ఈ మైనస్ ప్లస్ అయ్యి ఇక్కడ 2y అయ్యి ఇక్కడ సపరేషన్ లో 11 లోంచి 5 పోతే ఎంత వస్తుంది అప్పుడు? 6 వస్తుంది, అంతేనా? సో y ఈజ్ ఈక్వల్స్ టు 6/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. y అంటే నేను ఆల్రెడీ ఫస్టే డిఫైన్ చేశాను. y అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ వాటర్ అని చెప్పా. ఈజ్ ఈక్వల్స్ టు 3 km/h. ఎనీ డౌట్ ఇన్ ఇట్ అమ్మా? Am I clear? No doubt, sir. This is a way to find the x and y values. Am I clear, Nana?